ఖమ్మం జిల్లాలో గత 2 మాసాల కాలం నుంచి బాగా వైరల్ జ్వరాలు, ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు బాగా ప్రబలుతూ ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోనే అత్యధిక డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి ఖమ్మం జిల్లాని హై రిస్క్ జోన్గా ప్రకటించింది గవర్నమెంటే. కానీ దాని తగిన విధంగా డెంగ్యూ జ్వరాలని, వైరల్ జ్వరాల నుంచి ప్రజల్ని కాపాడటం కోసం కావాల్సిన చర్యలు మొత్తం తీసుకోవటం లేదు. ఇప్పటికి దాదాపు ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారమే దాదాపు 7 పిహెచ్సిల పరిధిలో వాళ్ళు దాదాపు 14 గ్రామాల్లో డెంగ్యూ కేసులు ఉన్నట్టుగా గుర్తించారు. 12,000 నమూనాలు పరీక్షలు చేస్తే 300 పైగా డెంగ్యూ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ వైద్యశాలలో నిర్ధారణైన కేసులు ఇవి. కానీ దీనికంటే అనేక రేట్లు ప్రైవేట్ హాస్పిటల్లో పోతున్నారు ప్రజలు. ఆ డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, వాళ్ళు వైద్యం పొందుతూ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. దాదాపు మా అంచనా ప్రకారం 1000కి పైగా కేసులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. డెంగ్యూ కేసులు అధికారికంగా 300 పైగా ఉన్నప్పటికీ కూడా అనధికారికంగా 1000కి పైగా డెంగ్యూ జ్వరాల కేసులు నమోదై ఉన్నాయి జిల్లాలో. ఇంకా అసలు చాలామంది మారుమూల ప్రాంతాల్లో, అయితే ఆదివాసీ గ్రామాల్లో, తండల్లో వాళ్ళు ఇక్కడ దాకా కూడా రాకుండా అక్కడ లోకల్ ఆర్ఎంపీలతో వైద్యం చేయించుకున్న కూడా చాలామంది ఉన్నారు. ఇంకా కొన్ని గ్రామాలే డెంగ్యూ బారిన పడుతున్నాయి. 14 గ్రామాలు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించింది. అట్లా కొన్ని గ్రామాల వైరల్ ఫీవర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఊళ్ళో వచ్చితే ఆ ఊరు మొత్తం వస్తుంది. ఉదాహరణ కూసుమంచి మండలం కేశాపురం, ఆ ఊళ్ళో జ్వరం రాని మనిషి ఒక్క లేడు. ఇప్పుడు రమణాయపాలెం మండలం ఏపకుంట్ల ఊరంతా జ్వరం వచ్చేసింది. దాంతోపాటు ఏపకుంటతో పాటు బూడిదంపాడు, ఇక పెదగోపతి, మంచుకొండ, తిరునాయపాలెం, వల్లభి, చింతకాని ఇవన్నీ ఇంక చాలా గ్రామాల్లో ఇవన్నీ జ్వరాలు ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి. అందుకనే ఇక్కడ వీటికి సరైనటువంటి మందులు లేవు. ఇప్పుడు జిల్లాలో మందులు ప్రభుత్వ వైద్యశాలలో మందులు కొరతుంటే మమత నుంచి మనం తీసుకుని చెప్పి అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉంది. మందుల కొరత ఉంది. 2 సిబ్బంది కొరత కూడా ఉంది. చాలా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ బేస్తో డాక్టర్లను పెడుతున్నారు. వాళ్ళు పీజీ సీట్ రాగానే వెళ్ళిపోతున్నారు. ఒకసారి ప్రభుత్వం ఎప్పుడు 2 నెలలకు 3 నెలలకు రిక్రూట్మెంట్ చేస్తుంది. కొంతకాలం 6 నెలలు, సంవత్సరం ఉన్నాక అతను పోయి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడమో లేదంటే పీజీ కోర్సులకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళీ రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ వచ్చిందాకా అక్కడ పోస్ట్ ఖాళీ ఉంటుంది. ఈ రకంగా ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ వల్ల సిబ్బంది కూడా కాంట్రాక్ట్ బేస్తో చేరుతూ ఉన్నారు. వాళ్ళకి ఇతర అవకాశాలు వచ్చిన లేదా ఉద్యోగాలు వచ్చిన వెళ్ళిపోతున్నారు. దీనివల్ల చాలా పైకి రికార్డు ప్రకారం అయితే సిబ్బంది, డాక్టర్లు బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా అయితే చాలా చోట్ల ఖాళీలు ఉన్నాయి. రిక్రూట్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రజలకు వైద్యం అందటం లేదు. ఇది ఒక సమస్య ఉంది. రెండో వైపున సౌకర్యాలు లేవు. చాలా హాస్పిటల్లో అసలు కొన్ని చోట్ల మంచినీళ్ళు కూడా పెట్టట్లేదు. తాగే నీళ్ళు కూడా సరిగ్గా లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఉదాహరణ మదిర హాస్పిటల్ డిప్యూటీ సీఎం గారు ఉన్నటువంటి మదిర హాస్పిటల్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసి 2 నెలలు అయింది. ఇప్పటికి పూర్తయింది కానీ ప్రారంభించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్లో మొన్న పెచ్చులుడి పడ్డాయి. సమయానికి అక్కడ పేషెంట్లు కానీ అక్కడ సిబ్బంది లేకపోవటం వల్ల ప్రమాదం జరగలేదు. లేకపోతే చాలామంది గాయాలయ్యే పరిస్థితి ఉంది. అక్కడ 6 డాక్టర్లు ఉన్నారు. ఏరియా హాస్పిటల్ అది 24 అవర్స్ ఉండాల్సిన హాస్పిటల్. అక్కడ సాయంత్రం కానీ ఒక డాక్టర్ ఉండలేదు. ఒక ఆదివాసీ మహిళ ఒడిశా నుంచి వచ్చి ఇటుకబట్టలు పనిచేస్తుంది. అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉంది. హాస్పిటల్లో పోతే డాక్టర్లు లేరు. మొదటి కానుపు అక్కడ నర్సే డెలివరీ చేసింది. అట్లాగే అదే సిరిపురం గ్రామం నుంచి మరొక కనకపూడి జ్యోతి అని చెప్పి ఒక దళిత మహిళ ప్రెగ్నెన్సీ హాస్పిటల్లో పోతే డాక్టర్లు లేరు, భయపడ్డారు. చేయాలని అమ్మమ్మంటే వాళ్ళు నొప్పులు ఇబ్బంది పడుతుంటే చివరికి అక్కడ ఉన్న నర్సే ఆమెను డెలివరీ చేసింది. అంటే డాక్టర్లు చేయాల్సినటువంటి పని నర్సులు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రజల ప్రాణాల మీద పోతున్న పరిస్థితి కూడా ఉంది. 2 డాక్టర్లు ఉండి కూడా
6 డాక్టర్లు ఉండి కూడా 24 గంటలు నడవాల్సిన హాస్పిటల్ నడవటం లేదు. అంటే వైద్యశాలల మీద ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. ఉన్న డాక్టర్లంతా కూడా ఖాళీ అయిపోతుంటే మళ్ళీ వెంటనే భర్తీ చేయడం లేదు. సిబ్బంది కొరతుంది, వీటితోడు మందుల కొరతుంది, సౌకర్యాల కొరత కూడా ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా ఫుల్ అయిపోయినాయి జ్వరాలతోటి. ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం కూడా క్రిటికల్ ఆడుతున్నాయి. ఇంత జనం ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పిహెచ్సిలలో తగినంత సిబ్బంది, డాక్టర్లు, సౌకర్యాలు పెంచినట్టయితే అందరూ ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉండేది. కానీ వాళ్ళ జనాన్ని పడితే దాదాపు 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు డెంగ్యూ వస్తే ₹1,00,000 దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం వైద్య రంగానికి మన బడ్జెట్లో గతం కంటే కేటాయింపు తగ్గించింది. కేటాయించిన డబ్బులు కూడా సక్రమంగా వాటికి ఉపయోగపెట్టట్లేదు. ఈ రకంగా ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మరొక వైపున ఈ జ్వరాలు ప్రబలటానికి ప్రధాన కారణం పారిశుద్ధ్య సమస్య. ఖమ్మం కార్పొరేషన్ చాలా పెద్దగా విస్తరించింది. దానికి తగినట్టుగా పారిశుద్ధ్య సిబ్బంది మాత్రం పెంచడం లేదు. ఇప్పుడు ఖమ్మం నగరంలో దాదాపు 500 మంది వర్కర్లను అదనంగా నియమించాల్సిన అవసరం ఉంది. 500 మంది అదనపు సిబ్బందిని పెట్టాల్సి ఉంటే వాళ్ళు లేకపోవటం వల్ల, ఉన్న సిబ్బంది మీద పని భారమై వాళ్ళు రెగ్యులర్గా ప్రతిరోజు చెత్త తీయకపోవటం వల్ల, చెత్త పేరకపోవటం వల్ల ఇలా ఈ వర్షాలు వచ్చి దీనివల్ల దోమలు, ఈగలు పెరిగిపోయి జ్వరాలు, రకరకాల రోగాలు వస్తూ ఉన్నాయి. అందుకే రెండోది, ఉన్న సిబ్బందికి ఇలా జీతాలు లేవు. చాలా గ్రామ పంచాయతీల్లో పంచాయతీ వర్కర్లకు 3 నెలల నుంచి జీతాలు లేవు. ఇప్పుడు వాళ్ళు అనేకసార్లు ధర్నాలు చేశారు, ఏడుకోళ్ళు విజ్ఞప్తులు చేశారు, ఉద్యమాలు చేస్తున్నారు. అయినా సరే పంచాయతీ వర్కర్లకు ఇప్పటికీ 3 నెలలకు జీతాలు లేవు. ఇచ్చే అరకొర జీతాలు కూడా ఇవ్వకపోతే ఎట్ట పని చేయాలి వాళ్ళు? పైగా కొరత ఉంది, సిబ్బంది కూడా ఉంది. రెండోది, ఇప్పుడు సీజన్లో వర్షాలు వస్తున్నాయి, గ్రామాల్లో బ్లీచింగ్ చేయాలి, డ్రైనేజీలు క్లీన్ చేయాలి, సిబ్బంది కొరత ఉంది, వాళ్ళకి జీతాలు లేవు. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీలో నిధులు లేవు. గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం ₹5 తట్టలేదు. రోజు పత్రికలు మాత్రం యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ప్రతిపక్షం విమర్శ చేస్తూ ఉంది, అధికార పక్షం మీరేం చేశారని చెప్పి అంటున్నారు. వారు గతంలో డబ్బులు ఇవ్వలేదు పంచాయతీలకు, ఇప్పుడు వీళ్ళు ఇవ్వటం లేదు. పంచాయతీ కార్యదర్శి వాళ్ళ బ్లీచింగ్ చల్లాలని డబ్బులు ఇవ్వనే పరిస్థితి వచ్చింది వాళ్ళ. అందుకనే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల పంచాయతీలకు కానీ, పారిశుద్ధ్య సిబ్బంది జీతాలు ఇవ్వకపోవడం కానీ, పంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడం కానీ, తగినంత మంది పారిశుద్ధ్య కార్మికుల్ని, మున్సిపల్లో కార్మికుల్ని నియామకం చేయకపోవడం కానీ, రెండోది ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందిని, డాక్టర్లను నియమించడంతో పాటు పర్యవేక్షణ కూడా లేకపోవడం వల్ల ఈరోజు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు మన దగ్గర డెంగ్యూ జ్వరాలని చెప్పంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు మాత్రం వచ్చేది. ఇప్పుడు ఖమ్మం నగరంలో కూడా వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల కంటే అధ్వానంగా పారిశుద్ధ్యం పేరకపోయిన పరిస్థితి ఇక్కడ అవపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని నివారించాలని చెప్పేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఒకటి డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్లు వస్తున్న గ్రామాలు వచ్చి బారిన పడే దగ్గర వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చే అవకాశం లేదు. వచ్చినా కూడా ఇక్కడ బెడ్స్ కూడా లేని పరిస్థితి కాబట్టి అక్కడే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలి. రెండోది, క్యాంపులతో పాటు అదనపు సిబ్బంది కూడా కేటాయించి ఖమ్మం జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి సిబ్బంది యొక్క సెలవులు మొత్తం రద్దు చేసి అవసరం అదనపు సిబ్బందిని కూడా నియామకం చేసి మందుల కొరత లేకుండా చూసి ప్రజలకు వైద్యం అందించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు జీతాలు కూడా చెల్లించాలి. పంచాయతీ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలని, బకాయిలను వెంటనే చెల్లించాలి. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా 250 మంది కాంట్రాక్ట్ పత్తుల్లో వర్కర్లు, స్లీపర్లు అయితేమి, అది క్లీన్ చేసే వాళ్ళు అయితే, పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళకి 3 మాసాలుగా జీతాలు లేవు. వాళ్ళకి ఇచ్చే జీతాలే 10,000, 12,000 ఇస్తున్నారు. 3 మాసాలుగా జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్ట పని చేయాలి? అందుకనే ఇంత నిర్లక్ష్యం వైద్యం పట్ల, ప్రజా వైద్యం పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు. ఆరోగ్యాన్ని కోల్పోవడం కాదు, ప్రజలు ఆర్థికంగా గుళ్ళైపోతున్నారు.
అప్పుల పాలైపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఖమ్మం జిల్లాలో ఆ అదనపు ఫోర్స్ను కూడా నిర్మించి ప్రజల్ని ఈ జ్వరాల నుంచి కాపాడాలని చెప్పేసి పారిశుద్ధ్యం యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.